నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ హార్ముజ్ జలసంధి పైన ఐక్యరాజ్య సమితి తీర్మానానికి మద్దతు ఇస్తూ ఉన్నట్లు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రకటించాయి. వివరాల్లోకి వెళితే హార్ముజ్ జలసంధి గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్ ద్వారా అంతర్జాతీయ నౌకాయాన భద్రతను నిర్ధారించడానికి అన్ని అవసరమైన చర్యలను ఉపయోగించడానికి అధికారం ఇచ్చే ఐక్యరాజ్య సమితి తీర్మానానికి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, గల్ఫ్ సహకార మండలి దేశాలు మద్దతు తెలిపాయి. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ప్రాంతీయ దేశాలపైన ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులు అన్ని హద్దులు దాటాయని చెప్పి జీసీసీ సెక్రటరీ జనరల్ జాసిమ్ ఆల్ బుదైవి గారు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు సహనంగా ఉన్నాయని చెప్పేసి వాటి సహనాన్ని పరీక్షించి, అలాగే ఒక రెడ్ లైన్ అయితే ఉందన్నమాట. ఆ యొక్క రెడ్ లైన్ అయితే ఇరాన్ దాటిందని చెప్పేసి ఇక పైన ఉపేక్షించే పరిస్థితి ఉండబోదని చెప్పేసి జీసీసీ సెక్రటరీ జనరల్ తెలపడం జరిగింది. ప్రాంతీయ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఇరాన్తో భవిష్యత్తులో జరిపే ఏవైనా చర్చలు లేదా ఒప్పందాలు కువైట్ మరియు గల్ఫ్ దేశాలను తప్పనిసరిగా నేరుగా చేర్చాలని కూడా ఆయన నొక్కి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో యుద్ధం ఆపివేయాలనుకుంటే కానీ ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారో అప్పుడు కువైట్ మరియు గల్ఫ్ దేశాలను ఆ యొక్క ఒప్పందంలో నేరుగా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ప్రస్తుత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష హోదాలో మరియు గల్ఫ్ సహకార మండలి జీసీసీ సభ్య దేశంగా ఉన్న బెహ్రెన్కు మద్దతు ఇచ్చిన ఈ ప్రతిపాదన తీర్మానం పైన శుక్రవారం ఓటింగ్ జరగనుంది. ప్రపంచ ఇంధన వాణిజ్య ప్రవాహాలకు కీలకమైన సముద్ర మార్గాలలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి దేశాలకు పిలుపునిచ్చింది. అయితే వీటో అధికారం కలిగిన సభ్య దేశాలైన రష్యా, చైనాల నుంచి ఈ ముసాయిదా తీర్మానం వ్యతిరేకతను ఎదుర్కోవడంతో భద్రతా మండలిలో దీని ఆమోదం పైన అనిశ్చితి నెలకొంది. మరి ఈ రోజు ఓటింగ్ జరుగుతుంది, ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.